దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని మనము ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మంచి మాట ఉంది. చూడండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. అర్థమవుతుందా మీకు? నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం. పడిపోవుటకు ముందు ఏం నడుస్తుంది? అహంకారమైన మనస్సు. దేవుని బిడ్డలారా, మరి మన మనస్సు అసలే ఎలాంటిదో తెలుసా? కోతి లాంటిది. అవునా? మన మనస్సు అసలే కోతి లాంటిది. కోతి లాంటి ఆ మనసుకు అహంకారం తోడైతే ఎట్లా ఉంటుంది? కోతి లాంటి ఆ మనసుకి అహంకారం తోడైతే అది మాట వినదు. అది మాట వినే స్వభావాన్ని ఏమాత్రమో కలిగి ఉండదు. ఇది కవులు అన్నటువంటి మాట నేను కాదు. అహంకారానికి ఇదిగో కోతి లాంటి మన మనసుకు అహంకారము తోడైతే అది మాట వినదు. మనము కూడా కోతి లాంటి చేష్టలు కలిగి మనము ప్రవర్తిస్తూ ఉంటాం. మరి దానికి అహంకారం తోడైతే ఇక మనము చెప్పలేము. మరి ఆ విధంగా మనము ఉండకూడదు. అహంకారమైనటువంటి మనస్సు అనగా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అసలు అహం అంటే ఏంటి? అహం అంటే ఏమనొచ్చు? అహం అంటే దానికి అర్థము ఒకటి, తాను గొప్పవాడిని అని భావించటం. నేను గొప్పవాడిని, నాకంటే ముందున్న వాళ్ళు, నా ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా అధములు, వాళ్ళకేం తెలీదు, వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు పనికిమాలిన వారు, ఏమాత్రము కూడా వారు నా ముందు గదుడిపే, నేనే నాకన్నీ తెలుసు అన్నటువంటి దానికి అర్థం అహం. నేను గొప్పవాడిని భావించటం, ఇతరులను తక్కువగా హీనంగా చూడటం. ఎవరి మరి మనస్సులోనైతే ఇలాంటి అహం ఉంటుందో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అవిధేయతకు, దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు జీవిస్తున్నారు అన్నదానికి అర్థం. ఎప్పుడు కూడా మనము నాకంటే గొప్పవాళ్ళు లేరు, నేనే, ఇదిగో వీళ్ళందరూ కూడా నా ముందు దిగదుడిపే అని ఎప్పుడైతే నువ్వు ఎదుటివారిని హీనంగా చూస్తావో, ఎదుటివారిని నువ్వు ఎప్పుడైతే తక్కువ వారినిగా నువ్వు చూస్తావో, ఇదిగో నీలో అహం ఉంది, జాగ్రత్త. నీలో అహంభావం ఉంది, జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఇది ఏమాత్రము కలిగి ఉండకూడదు. అంటే ఇదిగో మనము ఇతరులను ఎలా చూడాలి? రెస్పెక్ట్. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. ఏమి చేయాలి మనము? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. అనగా నీవు మర్యాద ఇవ్వు, మర్యాద పుచ్చుకో. ఎప్పుడైతే ఇది నువ్వు అనుసరిస్తావో నీ జీవితంలో నీలో అహంకారము ఉండదు. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ యొక్క సూత్రాన్ని పాటిస్తావో, అహంకారం నీలో ఉంది అంటే నేను గొప్పవాణ్ణి అని నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. కాబట్టి నీ జీవితంలో నీ యొక్క కంట్రోల్లో నీ లైఫ్ ఉండకుండా పోతా ఉంది. నీ లైఫ్ కంట్రోల్లో ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, నేను అందరికంటే గొప్పవాణ్ణి, నా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనికిమాలిన వారు, వాళ్ళకి ఏమీ తెలీదు, నేనే గొప్పవాణ్ణి అని నువ్వు ఎప్పుడైతే తలంచుకుంటున్నావో మోసపోతున్నావు. జాగ్రత్త. అహంకారము పడిపోవుటకు ముందు ఏం నడుస్తుందట? అహంకారమైన మనస్సు. దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఇలాంటి మరి వాటికి మనము దూరంగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, అహంకారంగా ప్రవర్తిస్తే వారికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యంలో, అహంకారముగా ప్రవర్తించు వారికి ఏమొస్తుందంట? ఘనత వచ్చును అని ఉందా? వారు హెచ్చింపబడతారు అని ఉందా? వాళ్ళు ఆశీర్వదింపబడతారు అనుందా? అహంకారము యొక్క ప్రతిఫలము ఏంటంటే అవమానము. ఎక్కడికి వెళ్ళినా అవమానమే ఎదురవుతుంది. కానీ అతడు ఏమాత్రము కనపరచబడడు, హెచ్చింపబడబడడు. దేవుని బిడ్డలారా, మనలో అహంకారము ఉండకుండా జాగ్రత్త పడాలని కీర్తనకారైనటువంటి దావీదు దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చూడండి ఒకసారి. 75వ కీర్తన 4-5 వచనాల్లో, ఇదిగో నాలో అహంకారం ఉండకుండా చూడు స్వామి,
నాలో అహంకారం ఉండకుండా దయచేసి నా జీవితంలో ఇదిగో నిన్ను మాత్రమే నేను గణపరిచేటట్లుగా, నిన్ను పోలినటువంటి మనుషులకు నేను గౌరవాన్ని ఇచ్చేటువంటి మనస్సు, అట్టి అనుభవం నాకు దయచేయని మరి అక్కడ మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి, చక్కటి మాట ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను, దేవుడు మాట్లాడుతున్నాడు, అహంకారులకు దేవుడు ఆజ్ఞయిస్తా ఉన్నాడు. ఇంకా పొగరు పట్టిన మాటలు, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి, భక్తిహీనులకు నేను ఆజ్ఞయిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో అహంకారము అది ప్రమాదం. అహంకారము కలిగి భక్తులు కొంతమంది నాశనం అయిపోయారు. అహంకారము కలిగి దేవుని బిడ్డలు ఎంతోమంది తమ భక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తమ జీవితంలో నష్టాన్ని, అవమానాన్ని ఎదుర్కొన్నారే కానీ తమ జీవితంలో ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనని మాత్రం పొందుకోలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. మరి అహంకారముతో కొంతమంది మరి ఏ విధంగా తమ జీవితాలను నాశనం చేసుకున్నారో బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. అందులో ఒక భక్తుడు ఉజ్జియా. ఏ పేరు? ఆయన పేరు ఉజ్జియా. 16వ సంవత్సరంలోనే ఒక దేశానికి రాజయ్యాడు. ఎన్ని సంవత్సరాలు? 16వ సంవత్సరంలోనే. బైబిల్లో అతి చిన్న వయసులో రాజుగా మార్చబడిన, రాజుగా చేయబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఎవరంటే ఉజ్జియా. అతి చిన్న వయసులోనే తాను తన జీవితంలో రాజుగా మారాడు. దేవుడు తనకు మరి తోడుగా ఉన్నంత వరకు హెచ్చింపబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. అన్ని విషయాల్లో తాను గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అందరికీ తెలిసిందే ఇదంతా కూడా. మరి చివరికి తనలో దేవుడు హెచ్చించాడు అన్నటువంటి గర్వం, అహంభావం ఏదైతే ఉందో, అహంకారం తనలో వచ్చి ఎవరు చేయాల్సినటువంటి పనిని ఎవరు చేస్తూ ఉన్నారు? అహరోను వంశస్థులు. ఎవరు? లేవీయులు. వారు ధూపం వేయాలి, వారు దేవుని ఆరాధించాలి, వారు దేవుని గణపరచాలి, వారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. వారు తప్ప ఎవరు వెళ్ళటానికి అవకాశం లేదు. అయితే ఇతను గర్వించాడు మనస్సులో. ఆ గర్వం తననేం చేసింది? నాశనానికి నడిపించింది. అహంకారమైన మనస్సు తన ముందు నడిచింది, పడిపోయాడు. చివరికి ఏమయ్యాడు? మొదట కుష్ఠరోగం వచ్చేసింది, మొత్తం ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది. చివరికి మందిరములో ప్రవేశించడానికి కూడా అవకాశం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మరి అహంకారమైన మనస్సు మనల్ని పడిపోవడానికి కారణం చేస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, జాగ్రత్త అని చూపించడానికి ఉజ్జియా మనకు ఒక ఉదాహరణగా ఉన్నాడు. వారికి దృష్టాంతములుగా సంభవించినవి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి ఈ మాట. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.